పశ్చిమ గోదావరి భీమవరం నగరంలో ఒక మహిళ ఫుల్గా మద్యం సేవించి రోడ్డుపైకెక్కి హల్చల్ చేసింది. అటువైపుగా వెళ్తున్న ప్రయాణికుల్ని చాలా ఇబ్బంది పెట్టింది. దాదాపు 20 నిమిషాల పాటు అక్కడ వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. ఫుల్గా మద్యం సేవించింది, రోడ్లపైన పడుకుంది. ఒకసారి విజువల్ మనం చూడొచ్చు. రోడ్డు పైన 20 నిమిషాల పాటు ఆమె పడుకుంది. అక్కడ వాహనదారులు అక్కడే నిలిచిపోయి హార్న్ కొట్టే ప్రయత్నం చేశారు. అలాగే కొంతమంది ఆమెను తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని తిట్టే ప్రయత్నం చేసింది, దుర్భాషలాడింది. మీరెవర్రా నన్ను ఆపడానికి, నన్నెవర్రా ఆపేది, నన్నెవర్రా తీసుకెళ్లి పక్కన కూర్చోబెడతారా అని వాళ్ళతో వాగ్విదానికి దిగే ప్రయత్నం చేసింది. అయితే అక్కడ స్థానికులు వెంటనే పోలీసులకి సమాచారం అయితే అందించడం జరిగింది. ఒకసారి చూడొచ్చు, ఆమెకి 20 నుంచి 30 ఏళ్ల వరకు కూడా ఉంటే మరి ఎక్కడ తాగిందో, ఎలా తాగిందో, ఆమె తాగిందా లేకపోతే ఎవరైనా పట్టించారా? ఆమె దుస్తులు కూడా చూస్తుంటే చాలా చక్కని దుస్తులు ధరించింది. పక్కన ఫోన్ కూడా పడిపోయి ఉంది. అంటే ఎవరన్నా మద్యం ఆమెకి పట్టించారా? లేదంటే ఆమె తాగి ఇలా హల్చల్ చేసిందా అనేది కూడా పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఎందుకంటే భీమవరం అనేది పశ్చిమ గోదావరి దగ్గర భీమవరం, అలాగే పాలకొల్లు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా చక్కగా ఉండే ప్రాంతాలన్నమాట. చాలా అక్కడ జనమంతా కూడా ముఖ్యంగా లేడీస్ అక్కడ చాలా నెమ్మదస్తంగా ఉంటారు. మరి అలాంటి ప్లేస్‌లో ఒక మహిళ ఫుల్‌గా మద్యం సేవించి రోడ్డుపైకి ఎక్కి ఇలా హల్చల్ చేస్తుందంటే వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ఆమె ఎక్కడ రోడ్డుకి అడ్డంగా పడుకుని ఉంది. ఒక కారు కూడా అలానే ఉంది. పోలీసులు వచ్చారు కాబట్టి ఎవరికీ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదు. ఒకవేళ అది జాతీయ రహదారి అయి ఉంటే ఖచ్చితంగా పెద్ద ప్రమాదం జరిగే ఉంటుంది. ఎందుకంటే చాలా వేగంగా వచ్చే వెహికల్స్ ఉంటాయి. పెద్ద లారీస్ వస్తాయి, కార్స్ వస్తాయి. అలాంటి టైంలో ఫుల్‌గా మద్యం సేవించి ఒక్కసారిగా రోడ్డు వైపుకెళ్తే ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈమె మరి కావాలనే చేసినట్టయితే మాత్రం క్లియర్‌గా అర్థమవుతుంది. రోడ్డుపైకొచ్చి కావాలనే ఒక హల్చల్ క్రియేట్ చేసిందనైతే మాత్రం క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి మహిళలు ఈ 25, 30 సంవత్సరాలు ఉన్న మహిళలు నాకు తెలిసి ఏదైనా లవ్ బ్రేకప్ అయ్యి ఫుల్‌గా మద్యం తీసుకునే రోడ్డుపైకి వచ్చిందనైతే మాత్రం నాకు అనిపిస్తా ఉంది. అండ్ పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగిందో ఒకసారి నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా. మద్యం సేవించి రోడ్లపై వేషాలు వేసే అబ్బాయిలు, అంకుల్స్‌ను ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఫుల్‌గా తాగిన తర్వాత వాళ్ళ లోపల ఉన్న మరో మనిషి బయటకొచ్చి నానా రభస చేయడం కూడా మనం చూసాం. కొన్నిసార్లు పోలీసులకు కూడా చుక్కలు చూపించడం చూసాం మనం కామన్. అమ్మాయిలు కూడా మందు తాగి హల్చల్ చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఏకంగా ఎక్కడున్నామో, ఏ స్థితిలో ఉన్నామో కూడా తెలుసుకోలేని మైకంలో భీమవరంలో ఒక అమ్మాయి చేసిన రభస ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మద్యం మత్తులో ఓ యువతి హల్చల్ చేసింది. ఎప్పుడు తాగిందో, ఎక్కడ తాగిందో తెలియదు కానీ ఫుల్‌గా తాగి రోడ్డుపైకి వచ్చి నానా రభస చేసింది. అంతేకాదు నన్నెవడ్రా అనేది అన్నట్లుగా రోడ్డుకి అడ్డంగా పడుకుంది. మద్యం మత్తులో తను ఎక్కడుందో తనకి కూడా తెలీదు. ఆ స్థితిలో ఉన్న ఆ యువతి దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డుపై పడుకుంది. దీంతో భీమవరం పాలకొల్లు ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒకరిద్దరు లేపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మత్తులో ఉన్న అమ్మాయి ఎంత హారన్ కొట్టినా లేవకపోవడంతో చేసేదేమీ లేక ఇంజన్ ఆఫ్ చేసుకుని వెయిట్ చేశారు వాహనదారులు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువతిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో చాలా చక్కర్లు కొడుతుంది. సో గైస్, చూసారు కదా, సాధారణంగా ఇటువంటి చేష్టలన్నీ కూడా అబ్బాయిలు చేస్తూ ఉంటారు. కానీ అబ్బాయిలతో మేము ఏమాత్రం తగ్గమంటూ కూడా యువతులు కూడా ఈ రకంగా చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే రీసెంట్ డేస్‌లో మనం చూసాం కూకట్పల్లి గాని, ఎల్బీ నగర్ గాని, ఇంకా ఆంధ్రాలో విజయవాడలో గాని ఇలాంటి ప్లేసెస్‌లో కూడా కొంతమంది ఫుల్‌గా మద్యం సేవించి బైక్ పైన వెళ్ళడం, కార్ పైన వెళ్ళడం, అలాంటి మహిళలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో చిక్కడం కూడా మనం చాలా సందర్భాల్లో కూడా చూసాం. అండ్ కొంతమంది యాక్సిడెంట్స్ కూడా చేస్తున్నారు ఇలా మద్యం సేవించి కార్ డ్రైవ్ చేసుకుంటూ కొంతమంది మహిళలే యాక్సిడెంట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్‌గా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక సంఘటన కూడా గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఆమె ఫుల్‌గా మద్యం సేవించి ఒక ముగ్గురు చిన్నారుల్ని బలుకుంది. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా ఇప్పుడు చాలా దారుణమైన స్థితిలో ఉన్నారు. అప్పుడే 10th రాసింది పాపం. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న ఆ అమ్మాయి ఆ యాక్సిడెంట్‌లో చనిపోయింది. రాంగ్ రూట్‌లో మరి వెళ్లి గుద్దేసింది ఆ మహిళ. సో ఇలాంటివన్నీ కూడా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. సో మీ ఇంట్లో మహిళలకు కొంచెం జాగ్రత్త చెప్పే ప్రయత్నం చేయండి. అందరూ ఇలానే ఉంటారని నేను చెప్పట్లే. కానీ కొంతవరకు ఉన్న మహిళలు 25-30 ఆ వయసులో ఉన్న మహిళలు మధ్య కాలంలో ఎక్కువగా లవ్ బ్రేకప్ అయ్యి, లవ్ ఫెయిల్ అయ్యి, లైఫ్‌లో ఫెయిల్ అయ్యి ఇలాంటి మద్యానికి బానిసైపోయి ఇట్లా రోడ్లపైకి ఎక్కి హల్చల్ చేస్తా ఉంటున్నారు. సో అలాంటివన్నీ కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచిది. అలాగే ఏదైనా కౌన్సెలింగ్ కూడా ఇప్పిస్తే ఇంకా మంచిది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చకపోతే డిస్‌లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే భీమవరం, పాలకొల్లు ఇవి మా దగ్గర ప్రాంతాలు. మా దగ్గర ప్రాంతాల్లో మహిళలు చాలా చక్కగా ఉంటారు. కానీ ఫస్ట్ టైమ్ నేను చూస్తున్న ఈ వీడియో. సో ఒక మహిళ ఇంత దారుణంగా ప్రవర్తించిందంటే నిజానికి నాకే చాలా బాధ అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ
మరి మద్యం తను సేవించిందా? లేకపోతే ఎవరైనా ఆమెకు తాగిపిచ్చారా? ఎందుకంటే మద్యం సేవించే వాళ్ళు ఎప్పుడు కూడా చాలా ఫాస్ట్ లుక్‌తో ఉంటారు. కార్స్‌లో ఎళ్తా ఉంటారు. కానీ ఈ మహిళ మాత్రం చాలా చక్కని దుస్తులు ధరించింది. ఆమె స్లిప్పర్స్ చూసినా, ఆమెను చూస్తున్నా అంటే రెగ్యులర్ డ్రింక్ చేసే మహిళలా కనిపించట్లేదు. సో, అందుకనే ఇంతలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 20 నిమిషాల పాటు ప్రయాణికులని ఇబ్బంది పెట్టింది.